ఈ రాజ్య ప్రజలకు ఒక శుభవార్త. తమకు వరప్రసాదంగా లభించిన బాలునికి ఎంతో ఘనంగా నామకరణ మహోత్సవం జరిపించాడు మహారాజు. మణిమాలతో ప్రకాశించే ఈ బాలునికి మణికంఠుడు అని నామకరణం చేస్తున్నారు. అదే సమయంలో మన పందల యువరాజుకి అయ్యప్ప అనే పేరు కూడా పెడుతున్నాము. రాజ్యసభలోని వారందరూ తమ పందల రాజ్యాన్ని పాలించడానికి యువరాజు లభించాడని మహదానందం పొందారు. వారసులే లేని మహారాజు మరణానంతరం రాజ్యాన్ని తన వశం చేసుకోవాలని ఊహల్లో విహరిస్తున్న మహామంత్రికి మణికంఠుని రాక దిగ్భ్రాంతికి లోను చేసింది. మణికంఠవైతివే ఆవేదము